సో మనం ఈరోజు జనరల్ సైన్స్ సంబంధించి ఎవ్రీ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్కి యూస్ఫుల్ అయ్యే విధంగా కొన్ని క్వశ్చన్స్ ప్రిపేర్ చేశా. సో దాని గురించి డిస్కస్ చేసాం. సో ఐ హావ్ సెలెక్టెడ్ ద టాప్ 10 అండ్ బెస్ట్ క్వశ్చన్స్ విత్ డీప్ అండ్ క్లియర్ ఎక్స్ప్లెనేషన్. సో ఈ వీడియో ద్వారా నేను 10 క్వశ్చన్లు ప్రిపేర్ చేశా. సో దాని గురించి డీప్ అండ్ క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఓకే, సో లెట్ us మూవ్ టు ద ఫస్ట్ క్వశ్చన్. సో ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే ద డైరెక్షన్ ఆఫ్ ఫ్రిక్షనల్ ఫోర్స్ ఈజ్ ఆల్వేస్ ప్యారలల్ టు అన్నాడు. సో బిఫోర్ గోయింగ్ టు దిస్ క్వశ్చన్ లెట్ us అండర్స్టాండ్ వాట్ ఈస్ ఎ ఫ్రిక్షన్. ఫ్రిక్షన్ అంటే ఏంటో అర్థమైతే ఈ క్వశ్చన్ ని మీరే ఈజీగా సాల్వ్ చేస్తారు. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రిక్షన్ అంటే ఏంటి అంటే ఫ్రిక్షన్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఎ ఫోర్స్. బేసిక్ గా ఏంటి, ఇట్ ఈస్ ఎ ఫోర్స్. సో ఈ ఫోర్స్ వల్ల ఏంటి యూజ్ అంటే ఫ్రిక్షన్ ఈజ్ ఎ ఫోర్స్ విచ్ ఆపోజెస్ ద మోషన్ ఆఫ్ ఎ బాడీ. ఒక బాడీ మోషన్ లో ఉంది అనుకోండి, ఆ బాడీ యొక్క మోషన్ ని స్టాప్ చేయడానికి కావాల్సిన ఫోర్స్ నే మనం ఏమంటాము అంటే ఫ్రిక్షన్ అంటాం. ఈ ఫ్రిక్షన్ నే ఫ్రిక్షనల్ ఫోర్స్ అంటాం. సో బాడీ ఈ విధంగా మోషన్ లో ఉంది అనుకోండి, బాడీ అనేది ఈ విధంగా మోషన్ లో ఉంది అనుకోండి. సో ఒకానొక టైంలో అట్ ఎ పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైం ద బాడీ విల్ స్టాప్స్ at a particular point of time the body will stop its motion. సో ఎందుకు స్టాప్ అవుతుంది అంటే డ్యూ టు ఫ్రిక్షన్. ఈ ఫ్రిక్షన్ అనేది ఎప్పుడూ కానీ ప్యారలల్ టు ద సర్ఫేస్ కి ప్యారలల్ గా ఉంటుంది. ఇట్ ఈస్ ఆల్వేస్ ప్యారలల్ టు ద సర్ఫేసెస్ ఇన్ కాంటాక్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక టేబుల్ చూసాం, ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ చూసాం అనుకోండి. ఈ విధంగా అప్లైడ్ ఫోర్స్ అనేది ఉంటే ఫ్రిక్షన్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఇది ఎప్పుడు కానీ ఈ టేబుల్ కి ప్యారలల్ గా ఉంటుంది. అంటే బాడీ టేబుల్ తో కాంటాక్ట్ అయింది కాబట్టి టేబుల్ కి ఈ ఫ్రిక్షనల్ ఫోర్స్ అనేది ప్యారలల్ గా ఉంటుంది. సో ఫ్రిక్షన్ ఈజ్ ఆల్వేస్ ప్యారలల్ టు ద సర్ఫేసెస్ ఇన్ కాంటాక్ట్. ఓకే, లెట్ us మూవ్ టు ద నెక్స్ట్ స్లైడ్. ఫ్రిక్షనల్ ఫోర్స్ డస్ నాట్ డిపెండ్స్ అపాన్. సో ఈ ఫ్రిక్షనల్ ఫోర్స్ అనేది దేని మీద డిపెండ్ అవ్వదు అని అడిగాడు క్వశ్చన్. సో ఎలిమినేషన్ మెథడ్ ద్వారా వెళ్దాం దీన్ని సాల్వ్ చేయడం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏమన్నాడు, నేచర్ ఆఫ్ ద సర్ఫేసెస్. మనకు సర్ఫేసెస్ అనగానే 2 టైప్స్ ఆఫ్ సర్ఫేసెస్ ఉంటాయి. ఒకటి రఫ్ సర్ఫేస్, ఇంకొకటి స్మూత్ సర్ఫేస్. రఫ్ సర్ఫేస్ లో బాడీ ఏ విధంగా వెళ్తుంది, కొంచెం డిఫికల్ట్ అవుతుంది బాడీ మూవ్ అవడానికి. వేరే స్మూత్ సర్ఫేస్ లో బాడీ ఏ విధంగా వెళ్తుంది, ఈజీగా వెళ్తుంది. సో రఫ్ సర్ఫేస్ ఫ్రిక్షన్ ఎక్కువ ఉండడం వల్ల బాడీ మోషన్ అనేది తగ్గుతుంది. స్మూత్ సర్ఫేస్ లో ఫ్రిక్షన్ తక్కువ ఉండడం ద్వారా బాడీ అనేది ఈజీగా మూవ్ అవుతుంది. అంటే సర్ఫేస్ మీద ఫ్రిక్షన్ అనేది డిపెండ్ అవుతుంది. అంటే నేచర్ ఆఫ్ ద ఫ్రిక్షన్ డిపెండ్స్ అపాన్ వాట్, నేచర్ ఆఫ్ ద సర్ఫేసెస్ యాజ్ వెల్ యాజ్. సో కాబట్టి ఇది కంప్లీట్ గా చెప్పొచ్చు, ఇది మాత్రం ఆన్సర్ కాదు. సో నెక్స్ట్ లూబ్రికెంట్స్ అంటే ఏంటి? లూబ్రికెంట్స్ ఆర్ నథింగ్ బట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సైకిల్ చైన్ చూసారు, మన సైకిల్ ఈజీగా తొక్కాలి, చైన్ కి మనం ఏం వేస్తాం, ఆయిల్ వేస్తాం చైన్ కి. సో ఈ ఆయిల్ ఎందుకు వేస్తాం చైన్ కి? సో చైన్ కి ఎందుకు ఆయిల్ వేస్తాం అంటే సైకిల్ ని మనం స్మూత్ గా తొక్కాలి అంటే ఆయిల్ వేస్తాం. ఎప్పుడైతే ఆయిల్ వేస్తామో ఫ్రిక్షన్ అనేది ఏమవుతుంది, తగ్గుతుంది. అంటే లూబ్రికెంట్ వేయడం వల్ల ఏమవుతుంది, ఫ్రిక్షన్ ఈజ్ గోయింగ్ టు బి డిక్రీస్డ్. సో ఫ్రిక్షన్ ఈజ్ డిపెండెన్స్ అపాన్ వాట్, లూబ్రికెంట్. సో లూబ్రికెంట్ మీద కూడా డిపెండ్ అవుతుంది ఫ్రిక్షన్ అనేది. సో కాబట్టి ఇది కూడా ఆన్సర్ అవ్వదు. సో నెక్స్ట్ ఏంటి, ఏరియా ఆఫ్ ద బాడీ. సో ఏరియా ఏ విధమైన ఏరియా అయినా అవ్వనివ్వండి, సో ఫ్రిక్షన్ మాత్రం ఏరియా మీద డిపెండ్ అవ్వదు. సో ఇక్కడ చూసినట్లయితే బాడీ ఈ ఏరియాలో ఉన్న ఫ్రిక్షన్ అనేది సేమ్ ఫ్రిక్షన్ యాక్ట్ చేస్తుంది. సో ఫ్రిక్షనల్ ఫోర్స్ డస్ నాట్ డిపెండ్స్ అపాన్ వాట్, ఏరియా ఆఫ్ ద బాడీస్. ఓకే, లెట్ us మూవ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. సో నెక్స్ట్, ద మాక్సిమం వాల్యూ ఆఫ్ స్టాటిక్ ఫ్రిక్షన్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్. సో దీనికంటే ముందు మనకు టైప్స్ ఆఫ్ ఫ్రిక్షన్ అంటే ఏంటో తెలియాలి. ఈ టైప్స్ ఆఫ్ ఫ్రిక్షన్ లో 3 టైప్స్ ఉన్నాయి. ఒకటి స్టాటిక్ ఫ్రిక్షన్, ఇంకొకటి రోలింగ్ ఫ్రిక్షన్, ఇంకోటి ఏంటి రోలింగ్ ఫ్రిక్షన్, స్టాటిక్ ఫ్రిక్షన్, రోలింగ్ ఫ్రిక్షన్. నెక్స్ట్ థర్డ్ టైప్ ఏంటి అంటే కైనెటిక్ ఫ్రిక్షన్. ఓకే, సో స్టాటిక్ ఫ్రిక్షన్ ఏంటి అంటే బాడీ రెస్ట్ లో ఉన్నప్పుడు ఉండే ఫ్రిక్షన్ నే ఏమంటాం అంటే స్టాటిక్ ఫ్రిక్షన్ అంటాం. రోలింగ్ ఫ్రిక్షన్ ఏంటి అంటే బాడీ రోలింగ్ లో ఉంది అనుకోండి, సర్క్యులర్ గా రొటేట్ అవుతూ మూవ్ అవుతూ ఉంది అనుకోండి. సో దానిని మనం ఏమంటాం, రోలింగ్ ఫ్రిక్షన్ అంటాం. కైనెటిక్ ఫ్రిక్షన్ ఏంటి అంటే బాడీ లీనియర్ మోషన్ లో ఉంది అనుకోండి. సో అప్పుడు ఉండే ఫ్రిక్షన్ ని మనం ఏమంటాం, కైనెటిక్ ఫ్రిక్షన్ అంటాం. ఓకే, సో ఇక్కడ ఏమంటున్నాడు, ద మాక్సిమం వాల్యూ ఆఫ్ ఎ స్టాటిక్ ఫ్రిక్షన్. బాడీ రెస్ట్ లో ఉన్నప్పుడు యాక్ట్ చేసేది ఏంటి, స్టాటిక్ ఫ్రిక్షన్. సో ఎప్పుడైతే స్టాటిక్ ఫ్రిక్షన్ ఎక్కువ అవుతుందో, స్టాటిక్ ఫ్రిక్షన్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ విధంగా ఒక బాడీ తీసుకున్నట్లయితే, సో కొంచెం నేను ఒక ఫోర్స్ అప్లై చేస్తాను, ట్యాప్ చేస్తాను బాడీని. ఈ ట్యాప్ చేసినప్పుడు బాడీ అనేది మూవ్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. సో నేను కొంచెం ఎక్కువ ఫోర్స్ అప్లై చేశాను అనుకోండి, బాడీ ఏమవుతుంది,
కంపల్సరీగా మూవ్ అవుతుంది. సో నేను ఎప్పుడైతే ఎక్కువగా ఫోర్స్ అంటే స్టాటిక్ ఫ్రిక్షన్ ని అధిగమించేలాగా ఫోర్స్ ఇస్తున్నానో, సో ఒక పాయింట్ ఆఫ్ టైం అంటే ద మాక్సిమం వాల్యూ ఆఫ్ ద స్టాటిక్ ఫ్రిక్షన్ అంటే ఎక్కువగా ఎప్పుడైతే అప్లైడ్ ఫోర్స్ ఇస్తున్నానో ఆ దాన్ని మనం ఏమంటామంటే లిమిటింగ్ స్టాటిక్ ఫ్రిక్షన్ అంటాం. ఇక్కడ గ్రాఫ్ చూసినట్లయితే ఇక్కడంతా బాడీ అప్లైడ్ ఫోర్స్ పెరుగుతూనే ఉంది, మనం ఫోర్స్ అప్లై చేస్తూనే ఉన్నాం బాడీ మీద, బట్ పర్టికులర్ పాయింట్ బాడీ మాత్రం మోషన్ లో లేదు. సో ఎప్పుడైతే ఒక పాయింట్ దగ్గర మనం ఎక్కువ ఇచ్చేసాం ఫోర్స్, అప్పుడు ఏమవుతుంది అంటే బాడీ అనేది మోషన్ లేక వస్తుంది. అంటే ఆ ఫోర్స్ ని ఎప్పుడైతే బాడీ మోషన్ లేక వచ్చే టైంలో ఉన్న ఫ్రిక్షన్ ని మనం ఏమంటామంటే లిమిటింగ్ స్టాటిక్ ఫ్రిక్షన్ అని అంటాం. ఓకే, సో ఐ హోప్ ఇట్ ఈస్ క్వైట్ క్లియర్. సో నెక్స్ట్ లెట్ us మూవ్ టు ద నెక్స్ట్ స్లైడ్. నెక్స్ట్, ద మాక్సిమం వాల్యూ ఆఫ్ స్టాటిక్ ఫ్రిక్షన్ ఎక్సీడ్స్ దెన్ ద బాడీ అండర్గోస్. అంటే ఎప్పుడైతే లిమిటింగ్ స్టాటిక్ ఫ్రిక్షన్ అనేది దాటింది అనుకోండి బాడీ ఏమవుతుంది, లిమిటింగ్ స్టాటిక్ ఫ్రిక్షన్ ఎప్పుడైతే బాడీ దాటుతుందో అప్పుడు ఏ ఫ్రిక్షన్ యాక్ట్ చేస్తుంది అంటే కైనెటిక్ ఫ్రిక్షన్ లేదా డైనమిక్ ఫ్రిక్షన్ లేదా స్లైడింగ్ ఫ్రిక్షన్ అంటాం. సో చూడండి, ఇక్కడ బాడీ అనేది రెస్ట్ లోనే ఉంది, మనం ఏమో అప్లైడ్ ఫోర్స్ అనేది పెంచుతూనే ఉన్నాం, బట్ బాడీ రెస్ట్ లోనే ఉంది. సో ఇక్కడ ఈ పాయింట్ ఆఫ్ టైం దగ్గర మనం కరెక్ట్ ఫోర్స్ అప్లై చేసాం. ఈ ఫోర్స్ ఏంటి అంటే లిమిటింగ్ స్టాటిక్ ఫ్రిక్షన్. సో అప్పుడు ఏమవుతుంది, బాడీ అనేది ఎప్పుడైతే ఈ లిమిటింగ్ స్టాటిక్ ఫ్రిక్షన్ ని ఎక్సీడ్ అవుతుందో బాడీ అనేది మోషన్ లేక వస్తుంది. సో ఇఫ్ ద మాక్సిమం వాల్యూ ఆఫ్ ద స్టాటిక్ ఫ్రిక్షన్ ఎక్సీడ్స్ దెన్ ద బాడీ అండర్గోస్ వాట్, కైనెటిక్ ఆర్ డైనమిక్ ఆర్ స్లైడింగ్ ఫ్రిక్షన్. ఓకే, నెక్స్ట్. So if the contact between the bodies are heavily polished, then the effective friction will be. సో హెవీగా పాలిష్ చేసామనుకోండి బాడీస్ ని, ఎఫెక్టివ్ ఫ్రిక్షన్ ఏమవుతుంది, ఎఫెక్టివ్ ఫ్రిక్షన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో మామూలుగా మనకేం తెలుసు, బాడీస్ అనేది పాలిష్ చేస్తే ఫ్రిక్షన్ అనేది తగ్గుతుంది. కానీ ఇక్కడ కండిషన్ ఏమి ఇచ్చాడు, హెవీగా పాలిష్ చేస్తే ఏమవుతుంది అన్నాడు. హెవీగా ఎప్పుడైతే పాలిష్ చేస్తామో మాలిక్యూల్స్ ఏమవుతాయంటే అట్రాక్టివ్ ఫోర్స్, మాలిక్యూల్స్ మధ్య ఉన్న అట్రాక్టివ్ ఫోర్స్ అనేది పెరుగుతుంది, స్ట్రాంగ్ అవుతుంది. ఎప్పుడైతే స్ట్రాంగ్ అవుతుందో టూ బాడీస్ అనేవి ఏమవుతాయి, ఇప్పుడు ఈ విధంగా పాలిష్ చేస్తూ వచ్చామనుకోండి, టూ బాడీస్ అనేవి అటాచ్ అయిపోతాయి. టూ బాడీస్ ఎప్పుడైతే అటాచ్ అవుతాయో ఆ టూ బాడీస్ ని మరీ మూవ్ చేయాలంటే ఎక్కువ ఫోర్స్ అవసరం. సో ఎక్కువ ఫోర్స్ అవసరం అంటే ఏ ఫోర్స్ ఎక్కువ అవసరం, ఫ్రిక్షనల్ ఫోర్స్ ఎక్కువ అవసరం. సో కాబట్టి ద బాడీస్ అనేవి హెవీగా పాలిష్ చేసినట్లయితే ఎఫెక్టివ్ ఫ్రిక్షన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, సో లెట్స్ మూవ్ టు నెక్స్ట్ స్లైడ్. సో ఇన్ హెవీ మిషనరీస్ విచ్ ఈస్ యూజ్డ్ యాజ్ ఎ lubricant. సో పెద్ద మిషన్స్ లో దేని lubricant గా వాడతాం. ఫర్ ఎగ్జాంపుల్ మన సైకిల్లో అయితే ఆయిల్ ఆర్ గ్రీస్ ని lubricant గా వాడతాం, బట్ పెద్ద మిషనరీస్ లో దేన్ని lubricant గా వాడతాం అంటే గ్రాఫైట్ ని lubricant గా వాడతాం. ఇక్కడ పిక్చర్ లో చూసినట్లయితే సో ఎక్కువ మిషనరీస్ లో మనం ఏం వాడతాం, గ్రాఫైట్, ఈ విధమైన గ్రాఫైట్ ని వాడతాం, గ్రాఫైట్ యాజ్ అ lubricant. ఈ గ్రాఫైట్ ని ఎందుకు lubricant గా వాడతాం అంటే గ్రాఫైట్ యొక్క బాండ్స్ అనేవి టూ వీక్ గా ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే ఈజీగా స్లైడ్ అవుతుంది, రెండింటి మధ్య ఈజీగా ఫ్రిక్షన్ అనేది స్మూత్ అవుతుంది సర్ఫేస్. సో కాబట్టి హెవీ మిషనరీస్ లో ఏది వాడతాం అంటే గ్రాఫైట్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఎ lubricant ఇన్ హెవీ మిషనరీ. ఓకే, నెక్స్ట్ మూవ్ టు ద నెక్స్ట్ స్లైడ్. కింగ్ ఆఫ్ ఎలిమెంట్స్ యొక్క కింగ్ ఏంటి? సో కార్బన్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ అ కింగ్ ఆఫ్ ఎలిమెంట్స్. ఎందుకు ఈ కార్బన్ ని కింగ్ ఆఫ్ ఎలిమెంట్స్ అన్నాము అంటే మోర్ దెన్ 70 million కాంపౌండ్స్ యాజ్ రిజిస్టర్డ్ విత్ ద కార్బన్. అంటే ఈ ప్రపంచంలో, ఈ విశ్వంలో ఎక్కడైతే ఉన్న కాంపౌండ్స్ అని 70 million కాంపౌండ్స్ అనేటివి సో కార్బన్ తోనే మేడ్ అండి. 70 millions ఈజ్ నథింగ్ బట్ 70 lakh కాంపౌండ్స్. మన ప్లాంట్స్ కావచ్చు, మన హ్యూమన్ బాడీ కావచ్చు, చార్కోల్, గ్రాఫైట్, ఈ విధంగా ప్రతి ఒక్క దాంట్లో కాంపోజిషన్ అనేది కార్బన్ ఉంది. సో 80% ఆఫ్ దెమ్ ఆర్ కార్బన్. సో 80%, 80% ఏమున్నాయి, కార్బన్ ఉన్నాయి. సో కాబట్టి కార్బన్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ అ కింగ్ ఆఫ్ ఎలిమెంట్. ఆల్సో ఇట్ ఈస్ అన్ హెటిరోఅటామిక్ మాలిక్యూల్. ఏంటి అంటే సో కార్బన్ యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ చూసినట్లయితే 1s2 2s2 2p2. సో హెటిరోఅటామిక్ అంటే 6 ఉన్నాయి ఎలక్ట్రాన్స్. సో 6 ఉన్నాయి కాబట్టి ఇట్ ఈస్ కాల్డ్ ఎస్ హెటిరోఅటామిక్ మాలిక్యూల్ ఆర్ హెటిరోఅటామిక్ మాలిక్యూల్. ఓకే, సో ఈ యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ కార్బన్ ని డిఫరెంట్ గా చేస్తుంది. సో కాబట్టి కార్బన్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ వాట్, కింగ్ ఆఫ్ ద ఎలిమెంట్స్. ఓకే, నెక్స్ట్ మూవ్ టు ద నెక్స్ట్ స్లైడ్. నెక్స్ట్ కింగ్ ఆఫ్ యాసిడ్స్ అని దేన్ని అంటాం అంటే సల్ఫ్యూరిక్ యాసిడ్ ని కింగ్ ఆఫ్ యాసిడ్స్ అంటాం. H2SO4 ఈస్ కన్సిడర్డ్ యాజ్ అ కింగ్ ఆఫ్ యాసిడ్స్. సో ఎందుకు ఈ H2SO4 ని కింగ్ ఆఫ్ యాసిడ్స్ అంటాము అంటే
సో బికాస్ మోర్ దెన్ చూడండి ఇక్కడ హైడ్రోక్లోరిక్ యాసిడ్ ప్రిపేర్ చేయాలన్నా, నైట్రిక్ యాసిడ్స్ ప్రిపేర్ చేయాలన్నా, డైస్ కానీ, డ్రగ్స్ కానీ, ఫర్టిలైజర్స్ కానీ, మెడిసిన్స్ ప్రిపేర్ చేయాలన్నా మోస్ట్ మనం యూజ్ చేసే యాసిడ్ ఏంటి అంటే సల్ఫ్యూరిక్ యాసిడ్. సో కాబట్టి మనం కింగ్ ఆఫ్ యాసిడ్స్ గా దేని పేర్కొన్నామంటే సల్ఫ్యూరిక్ యాసిడ్ ని కింగ్ ఆఫ్ యాసిడ్స్ గా పేర్కొన్నాం. ఓకే, సో నెక్స్ట్ మూవ్ టు ద నెక్స్ట్ స్లైడ్. So which arrangement is used in aeroplanes and automobiles to reduce the friction in air? సో ఎయిర్ ద్వారా వచ్చే ఫ్రిక్షన్ ని రెడ్యూస్ చేయడానికి ఏరోప్లేన్స్ లో కానీ లేదా ఆటోమొబైల్స్ లో ఏ అరేంజ్మెంట్ ని యూజ్ చేస్తామంటే స్ట్రీమ్ లైన్ అరేంజ్మెంట్, స్ట్రీమ్ లైనింగ్ అంటాం. ఈ స్ట్రీమ్ లైనింగ్ అరేంజ్మెంట్ అంటే ఏంటి అంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏరోప్లేన్ చూసినట్లయితే ఏరోప్లేన్స్ కి వింగ్స్ ఉన్నాయి. ఈ వింగ్స్ ఆర్ నథింగ్ బట్ స్ట్రీమ్ లైన్ అరేంజ్మెంట్స్. ఈ వింగ్స్ ద్వారా ఏంటి అంటే వింగ్స్ కెన్ ఓవర్కమ్ ద ఎయిర్ ఫ్రిక్షన్. ఎయిర్ అనేది అపోజ్ చేస్తుంది, ఏరోప్లేన్ యొక్క మోషన్ ని ఎయిర్ అనేది అపోజ్ చేస్తుంది. ఎప్పుడైతే ఈ వింగ్స్ ఉంటాయో ఈ వింగ్స్ ద్వారా ఏమవుతుంది, aeroplane can move easily. Hence this arrangement is called as what? Streamlining arrangement. అంటే ఎయిర్ ద్వారా ఫ్రిక్షన్ ఎప్పుడైతే ఎయిర్ ద్వారా వస్తుందో ఆ ఎయిర్ ద్వారా వచ్చిన ఫ్రిక్షన్ రెడ్యూస్ చేయడానికి యూజ్ చేసే అరేంజ్మెంట్ ని మనం ఏమంటాం, స్ట్రీమ్ లైన్ అరేంజ్మెంట్ అంటాం. ఓకే, నెక్స్ట్ మూవ్ టు ద నెక్స్ట్ స్లైడ్. సో విచ్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఏ మోడరేటర్ ఇన్ న్యూక్లియర్ రియాక్టర్. మోడరేటర్ అంటే ఏంటి? మోడరేటర్ ఈజ్ ద వన్ విచ్ రెడ్యూసెస్ ద రేట్ ఆఫ్ రియాక్షన్. అంటే స్పీడ్ ఆఫ్ రియాక్షన్ ని తగ్గిస్తుంది. మోడరేటర్ ఏం చేస్తుంది, స్పీడ్ ఆఫ్ రియాక్షన్ ని తగ్గిస్తుంది. సో న్యూక్లియర్ రియాక్టర్ లో దేన్ని మోడరేటర్ గా యూజ్ చేస్తాం అంటే గ్రాఫైట్ ని మోడరేటర్ గా యూజ్ చేస్తాం. సో ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ లో గ్రాఫైట్ ని మోడరేటర్ గా యూజ్ చేస్తాం. ఈ గ్రాఫైట్ ఏం చేస్తుంది అంటే న్యూక్లియర్ రియాక్షన్ యొక్క స్పీడ్ ని తగ్గిస్తుంది. సో ఈ విధంగా ఉంటుంది ఏంటి న్యూక్లియర్ రియాక్టర్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఓకే, so this is all the 10 questions that have been prepared. So thank you for watching this video. So thank you.